హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. సో ఈరోజు నేను మీకు తొందరగా ఈజీగా అయిపోయే మటన్ రెసిపీ ఒకటి చూపిస్తాను. అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా బాయ్స్, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సో ఈజీగా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తాను. ఇది సెమీ గ్రేవీ రెసిపీ అనమాట. సో నేనైతే ఫస్ట్ వాష్ చేసేసి పసుపు సాల్ట్ తోటి కడుక్కున్నాను నీట్గా. ఇలా కుక్కర్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసేసానండి. మనమేం వాటర్ వేసుకోలేదు. దీంట్లో కొన్ని ఐటమ్స్ వేసుకోవాలి. ఒక్క నిమిషం. హలో అండి, మా పిల్లలు లేచారు, సో వాళ్ళకి కొంచెం ఫుడ్ ఇచ్చేసి వచ్చాను. సో ఇప్పుడు మనం మటన్లో చూడండి వాటర్ ఇలా వస్తుంది. ఇప్పుడు లైట్గా అన్నీ కొన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ అంత గరం మసాలా, అండ్ 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం. అంటే నాది చిన్నది, మీరు చూసి వేసుకోండి కారం. కొద్దిగా ధనియాల పౌడర్ 1 స్పూన్ అంతా. సో ఇది బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో ఇప్పుడు ఇది కలిపేసుకొని కొంచెం 1/2 గ్లాస్ అంతా వాటర్ వేద్దాము. 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసి విజిల్ పెడదాము. ఒక 3-4 విజిల్స్ పెడదాము. ఎక్కువ పెట్టుకోకూడదు, మళ్ళీ మనం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక 3-4 చాలా, ఎక్కువ అవసరం లేదు. చూడండి, నేను 1/2 గ్లాస్ కూడా పోయలేదు, ఎందుకంటే మా పెద్ద బాబు ఇలాగే తింటాడు. బాయిల్ చేశాక కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి సూప్లా వస్తుంది అనమాట. మళ్ళీ నేను అంతా మసాలా వేస్తాను కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది. తను తినలేడు మటన్ అయితే. చికెన్ అయితే తినగలుగుతాడు. సో అందుకని కొంచెం మసాలా లాగా టేస్ట్ కోసమని చేశాను. పిల్లలు ఎవరైనా ఉంటే మనం ఇది విజిల్ వచ్చాక వాళ్ళకి డైరెక్ట్గా అలాగే ఫీడ్ చేయొచ్చు. పీస్ బాగా మెత్తగా ఉడికిపోతుంది 3-4 విజిల్కే. కానీ మటన్ ఫ్రెష్గా ఉండాలండి. ఇది చాలా లేతగా ఉంది, స్మెల్ కూడా లేదు. రావుల్ మార్నింగే తెచ్చారనమాట. చికెన్ తినకండి, బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, సో అందుకని మా వాడికి మటన్ పెట్టాను. ఈరోజు పెడతాను, నిన్ననే అడిగాడు. సో విజిల్ అయిపోయాక నేను పీస్ ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను. మెయిన్ వైల్ మా బాబుకి ఫుడ్ పెట్టాను, రైస్ పెట్టాను, ప్రాసెస్ అవుతూ ఉంది. చెప్పడం మర్చిపోయాను, మటన్ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ వేసాక లైట్గా ఒక 2 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని విజిల్ పెట్టుకుందాం. ఎందుకంటే అది పచ్చి స్మెల్ పోతుంది. లేత మటన్ అనుకోండి, మీకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలా ఫ్రై చేసుకొని మటన్ ఫ్రై కూడా ఇలాగే ట్రై చేయండి, అంటే మనకి ఈజీగా అయిపోతుంది. మా మదర్ అయితే ఇలా కుక్కర్లో పెట్టదు, తను బయట ఉడకబెడుతుంది ఒక 1 అవర్ 1.5 అవర్. నాకంత టైం లేదు, సో నేను అందుకే కుక్కర్లో పడేసాను. ఓకే, నెక్స్ట్ మటన్ బాయిల్ అయ్యాక చూపిస్తాను పీస్ ఎలా ఉడికిందో. కొంచెం సౌండ్ వస్తుంది, మా బాబు వాళ్ళు రైమ్స్ చూస్తున్నారు. ఓకే, నో విజిల్ వచ్చాక చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇది కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 ఆనియన్స్, 1 టమోటో, పచ్చిమిర్చి. ఇది మనం కర్రీలోకి, ఫ్రైలోకి కొంచెం మనం పేస్ట్ చేసుకుందాము. రిచ్గా ఉంటుంది గ్రేవీ, సెమీ గ్రేవీ కాబట్టి. ఒక 1/2 ఆనియన్, 1/2 టమోటా, పుదీనా అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం బాదం పప్పు, గార్లిక్, నువ్వులు, ఎండు కొబ్బరి, మిరియాలు, లవంగా, చెక్క. ఇదిగోండి చెక్క కొద్దిగా తీసుకున్నాను, ఎక్కువ మసాలా వేయట్లేదు. సమ్మర్ వస్తుంది కదా, ఇంకా మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మనం లాస్ట్లో ఒక 1/2 లెమన్ వేసుకుందాము, అంతే. ఇది ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం నాకు ఫాస్ట్గా అయిపోవాలనేసి.
సో అన్నీ ఇలా వేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం లైట్గా పచ్చి స్మెల్ వెళ్ళే వరకు వేపుకొనేసి గ్రైండ్ చేసేసుకుందాము మెత్తగా. గసగసాలు మీరు ఆప్షన్ అండి, జీడిపప్పు గసగసాలు వేసుకుంటే వేసుకోండి. ప్రస్తుతానికైతే నేను వేయట్లేదు, జస్ట్ లైట్ మసాలాతో మటన్ చేస్తున్నాను అంతే. సే హాయ్. హాయ్ బేబీ. గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఫాస్ట్గా ఫ్రై అవుతున్నాను. ఆల్రెడీ అందులో వేసాము. సాల్ట్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు అండి, మీరు ఇంట్లో వాళ్ళు ఎంత తింటారో అంత. నేను ఇప్పుడు 1 kg మటన్ చేస్తున్నాను. సో ఇది వేగాలి, అందులోపల నేను ఇది కూడా పెట్టేసాను. కొంచెం మగ్గితే చాలు. ఏమైంది ఏమైంది చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. నో. చూడండి ఇది మగ్గిపోయింది, ఆపేసాను. ఇప్పుడు మనము దీంట్లోకి కొంచెం 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాము. నాన్ వెజ్ అంటేనే గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది వేసుకోవాలి పచ్చి స్మెల్ పోయే వరకు. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. కొంచెం వేగాక టమోటా వేసేసుకున్నాము. చూడండి మనం ఉడకపెట్టుకుంటే ఇలా అవ్వాలి మటన్. మళ్ళీ ఇందులోకి వేసి మళ్ళీ ఉడకపెడతాం కాబట్టి ఉడికిపోతుంది. ఇది మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్లో మెత్తగా వేసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. చూడండి వాటర్ వేయకుండా ఓన్లీ మటన్ ఒకటే వేసాను నేను. మటన్ వేసి కొంచెం మనం ఆనియన్ ఫ్రై అయింది కదా, అందులో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇది గ్రైండ్ చేశాను. ఈ పేస్ట్ అందులో వేసాక నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి కొంచెం గరం మసాలా, కారం, ధనియా పౌడర్ వేసాను. ఇవి మిక్స్ చేసుకున్నాము. కొంచెం మిక్సీకి ఏదైతే వేసామో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏదో మటన్ ఉడకపెట్టినప్పుడు వాటర్ ఉంది కదా, అందులో వేసేద్దాం. మనకి ఇంకా చాలు, వాటర్ అవసరం లేదు. అంటే మామూలుగా రైస్లోకి అలా మీరు ఇంకా గ్రేవీగా కావాలి ఇంకా అనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. నేను జస్ట్ సెమీ గ్రేవీలా చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ వాటర్ పోసారంటే ఇంత ఎక్కువ అయిపోతుంది కదా, మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఇది ఉడకాలండి. కొంచెం ఆయిల్ బయట వచ్చే వరకు ఉడికితే లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఆపేద్దాము. ఈ స్టేజ్లో మీరు సాల్ట్, కారం చూసుకొని వేసుకోండి. ఇంకా నేను ఈ హాఫ్ లెమన్ ఉంది కదా, పిండేస్తాను అందులోకి. కొంచెం ఉడికాక లెమన్ వేసుకుందాము.
చూడండి ఈ స్టేజ్లో మనము కొంచెం హాఫ్ లెమన్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము. ఇంకొక 5 minutes అయిపోయింది. చికెన్ అయినా ఎగ్స్ అయినా ఇప్పుడున్న డిసీజెస్కి బాగా ఉడకబెట్టుకొని తినండి. డాక్టర్స్ కూడా మనకు అదే సజెస్ట్ చేస్తున్నారు. మెత్తగా అయిపోతుంది ముక్క అనేసి అలా కాదు, బాగా నాన్ వెజ్ ఏదైనా సరే బాగా ఉడకపెట్టుకోవాలి. మిల్క్ ప్రోడక్ట్స్ అయినా కొత్త వైరస్లు అన్నీ వస్తున్నాయి. అంతే ఈజీగా ఫాస్ట్గా అయిపోయే మటన్ రెసిపీ. లాస్ట్కి స్టవ్ కట్టేసాక చూపిస్తాను మీకు. చూడండి ఇది అయిపోయింది. ఇంకా మనం స్టవ్ కట్టేసుకున్నాము. ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసుకున్నాము కాబట్టి అంత ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్ బయటకు వస్తే చాలు, అంతే ప్రాసెస్. దెన్ నా ఛానల్ని ఇంతవరకు ఎవరు చూడకపోతే వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.